వైరల్ అవుతున్న విశ్వంబర స్టోరీ లైన్ మోస్ట్ ఇండియన్ సెలబ్రిటీలుగా ప్రభాస్, సమంత. మోనికా పాట కోసం ఎంతో కష్టపడ్డానన్న పూజా హెగ్డే. బింబిసార 2 పై క్లారిటీ ఇచ్చిన వశిష్ఠ. ఫోటోలొద్దు బ్లెస్సింగ్స్ ముద్దంటున్న బాలీవుడ్ కపుల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా స్టోరీకి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. 14 లోకాలను దాటుకుని హీరోయిన్ ని భూమికి తీసుకొచ్చే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మార్క్స్ కండక్ట్ చేసిన సెలబ్రిటీల సర్వేలో జూన్ నెలకు సంబంధించి మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ గా ప్రభాస్, ఫీమేల్ స్టార్ గా సమంత టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. దీంతో ఈ న్యూస్ ని తెగ వైరల్ చేస్తున్నారు ప్రభాస్, సమంత అభిమానులు. కూలీ సినిమాలో మోనికా పాట కోసం ఫిజికల్ గా ఎంతో హార్డ్ వర్క్ చేశానన్నారు పూజా హెగ్డే. కాలికి గాయమైన తర్వాత తాను చేసిన హై మూమెంట్స్ ఉన్న సాంగ్ అని, ఈ పాటకి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. పరదా నుంచి విడుదలైన థీమ్ సాంగ్ ఎత్ర నార్యస్తు పూజ్యంతే లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ సోషియో ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ కాంబినేషన్లో వస్తున్న సార్ మేడం ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 25న థియేటర్స్ లోకి వస్తుంది. బింబిసార 2 సినిమా తాను డైరెక్ట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు వశిష్ఠ. పార్ట్ 2ని అనిల్ పదురి తెరకెక్కిస్తున్నట్టు, ఈ విషయంపై కళ్యాణ్ రామ్ తో మాట్లాడి ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్లు చెప్పారు. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ బింబిసార 2 త్వరలోనే మొదలు కానుంది. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వితౌట్ హర్, విత్ హర్ అంటూ స్పెషల్ ఇమోజిస్ యాడ్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ పాప విషయంలో గోప్యత పాటించాలని అభిమానులకి, మీడియాకి విజ్ఞప్తి చేశారు. ఫోటోలు వద్దు, బ్లెస్సింగ్స్ కావాలని కోరింది ఈ జంట. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మంచి మనసు చాటుకున్నారు. ఇండస్ట్రీలోని 650 మంది స్టంట్ మ్యాన్లకు ఇన్సూరెన్స్ చేయించారు. ప్రస్తుతం అక్షయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అంతా. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల తాను లవ్ లో ఉన్నానని వస్తోన్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చారు. నేను ప్రేమలో ఉన్నానని అంతా అనుకుంటున్నారు, కానీ నేనెలా ప్రేమలో పడగలను? ప్రతిసారి అమ్మ నాతో ఉంటోంది, అయినా ఈ విషయంలో రూమర్స్ ఆగడం లేదు అన్నారు.